హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు శారదా హోమ్ మేకింగ్ ఛానల్. ఈరోజు భీష్మ ఏకాదశి కదా, నేను స్వామివారికి పూలమాల వేస్తున్నాను. ఈ గన్నేరు పూలు మా చెట్టువి ఇలాగా దండ కట్టి స్వామివారికి వేసాను. అలాగే ఈరోజు నైవేద్యంగా స్వామివారికి నేను గోధుమ రవ్వ హల్వా చేస్తున్నాను. నేను నేతిలో ముందుగా జీడిపప్పు కిస్మిస్ వేయించి తీసుకోవాలి. అలాగే 1 కప్పు గోధుమ రవ్వ మీడియం ఫ్లేమ్ మీద వేయించుకోవాలి ఎర్రగా. అందులో 1-4 కప్పుల వేడి నీళ్ళు వేసుకుని దీన్ని మీడియం ఫ్లేమ్ మీదే ఉడికించుకోవాలి. అందులోని 1 కప్పు బెల్లం పాకం వేసాను నేను. ఇది తాటి బెల్లం పాకము. నేను 1కి 1 వేసాను. తీపి ఎక్కువ తింటే కనుక ఇంకొంచెం వేసుకోండి. ఇలాగా రెడీ అయిపోయింది గోధుమ రవ్వ హల్వా. ఇదే దేవుడికి నైవేద్యంగా ఈరోజు పెడదామని చేశాను. నా పూజ కూడా అయిపోయింది. నేను ఈరోజు విష్ణుమూర్తి అష్టోత్తరం చదువుకుంటాను. ఇలా చేసుకున్నాను నేనైతే పూజ. సింపుల్గా చేసుకున్నాను. నేను బాబుకి మార్నింగ్ వెజిటబుల్ పులావ్ చేశాను, వాడికి లంచ్ కింద. ఈరోజు మా వారు ఉపవాసం ఉంటారు. ఎవ్రీ సాటర్డే ఉపవాసం ఉంటారు. ఇంకా నేను కన్నాయే మా ఇద్దరికి ఇలాగా వెజిటబుల్తో పులావ్ చేసేసుకున్నాను. ఇది మార్నింగ్ చేశానమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్.